హాయ్ హలో నేను మీ చంద్ర శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎముకల బలం కోసం అలాగే పీరియడ్స్ డిలే అవుతున్న వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు రాగి పిండితోటి ఇలా ఆవిరి కుడుములు చేసుకొని తినడం వల్ల మంచి పోషక విలువలు అయితే మన శరీరానికి అందుతాయి. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటే రాగులు ఇంకా బియ్యాన్ని మనం మరపట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బాగా మగ్గిన 2 అరటిపళ్ళు తీసుకుంటున్నాను. అరటిపండ్లను బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. లేట్ అయినా పర్లేదు కానీ ఫోర్క్ తోటో లేదా బ్లెండర్ తోటో మనము మ్యాష్ చేసుకోవాలి. మనము మిక్సర్ జార్లో వేసుకున్నామంటే మరీ జారుగా అయిపోయి అంతగా బాగా అనిపించదు. ఇలా బనానా వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే తగులుతుంటుంది. అలాగే బనానా ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ రెసిపీ మనము చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి న్యూట్రిషన్స్ ఇచ్చే రెసిపీ. బనానా ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమంలో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎక్కడ 1 స్పూన్ కూడా షుగర్ యాడ్ చేయము. ఆల్రెడీ బనానా చాలా స్వీట్గా ఉంటుంది. ఈ స్వీట్ చాలు అనుకున్న వాళ్ళు దీంతోటే కలిపేసుకోవచ్చు. లేదు ఈ కాస్త స్వీట్గా ఉండాలి అనుకుంటే కొద్దిగా మనం బెల్లం కరిగించుకొని వాటర్ పక్కన ఉంచుకోవాలి. ఆ వాటర్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ లేదా డైట్లో ఉన్న వాళ్ళు చక్కెర కానీ ఎక్కువ స్వీట్ కానీ తీసుకోరు కాబట్టి ఇది చాలు అనుకుంటే ఓన్లీ బనానాతో మాత్రమే కలుపుకోవచ్చు. లేదు స్నాక్స్గా తీసుకునే వాళ్ళు కాస్త తీయగా ఉండాలి అనుకుంటే ఇలా బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్ మీద పెట్టకుండా ఇలా అరిటాకుల్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా అన్నిటినీ పెట్టేసి దీని మీద మనం రెడీ చేసుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇడ్లీలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇలా అరిటాకుల మీద ఉడికించుకోవడం వల్ల మనకి ఇడ్లీ ప్లేట్కి ఏమీ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి అరిటాకులు ఇంకా నెయ్యి ఫ్లేవర్ తగిలి మనకి చాలా బాగుంటాయి ఆవిరి కుడుములు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు ఇలా పిండిని బాల్ షేప్లో తీసుకొని జస్ట్ ఒకసారి చేత్తో అదిమామంటే ఇడ్లీ షేప్ వచ్చేస్తుంది. ఇడ్లీ షేపే కాకుండా మన ఇష్టం ఏ షేప్లో అయినా మనం పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇలా అన్నిటినీ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 15 నిమిషాల తర్వాత మనకి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూడటానికి రాగి ఇడ్లీలా కనిపిస్తున్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా ఇలాగే ట్రై చేసి ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. ఇది ఉడికిందా లేదా అనేది మనం ఒకసారి కత్తితోటి ఇలా గుచ్చి తీసామంటే చక్కగా మనకి పిండి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ గాను లేకపోతే ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు లేదంటే కాలు నొప్పులు పీరియడ్స్ డిలే అవుతున్న వాళ్ళు ఇలా ఎవరికైనా సరే ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.